రామ్ జెత్మలానీ అని చెప్పి ఒక ప్రముఖ అడ్వకేట్ అండి. వాళ్ళ కుమారుడు ఈయన ఒక మెసేజ్ పెట్టారు. ఇప్పుడు దీన్ని మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, భారత్లో ఏం జరుగుతుంది, ఈ కొత్త పాలిటిక్స్ ఏమిటి, మనం వరుసగా మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అన్నారు అనుకోండి, మీకు మమతా బెనర్జీ గారి కంచుకోట కదండి. అంటే ఆవిడ తలను బద్దలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మీకు అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీవిడ ఎన్నో రకాలుగా పోరాటం చేసి ఫైనల్గా తృణమూల్ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు, అవునా? అలాంటిది ఇవాళ ఈవిడ ఏ వీధిలోకి వెళ్ళినా, ఇంకా హైకోర్టులోకి వెళ్ళినా చోర్ చోర్, దొంగ దొంగ అని ప్రజలు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ప్రతిపక్షాలు అన్నారు అనుకోండి, అర్థము ఉంది. ప్రజలు ఎందుకు ఈవిడని దొంగ దొంగ అంటున్నారు? ఇప్పుడు చూడండి, విజయ్ మాల్యా, ఈయన యూకేలో ఉంటారు, పెద్ద మ్యాన్షన్, విలాసవంతమైన జీవితం. కానీ ఇతను ఒక క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చాడు అనుకోండి, అక్కడ ఉండే భారతీయులు ఇతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక దొంగవి, చోర్ చోర్, విజయ్ మాల్యా చోర్ చోర్ ఎందుకంటారు? అంటే మన దేశంలో మన బ్యాంకుల డబ్బునంతా కూడా లోన్ రూపేణ తీసుకొని తిరిగి కట్టకుండా పారిపోయాడు కాబట్టి వీళ్ళు దొంగ దొంగ అంటున్నారు. మరి మమతా బెనర్జీ గారు అలా కాదు కదా, వాళ్ళ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అలా కాదు కదా, వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. మామూలుగా మీకు ఇలా పరిపాలన మారుతుంది, ప్రతిపక్షాలోనే ఉంటారు కదండి. సో ఈ గొడవలు ఎప్పుడు ఉంటాయి కదా. ఇవాళ ఈయన రామ్ జెత్మలానీ గారి కుమారుడు ఏమంటున్నారు అంటే, టీఎంసీ అనబడే పార్టీయే ఇక మీద ఉండదా? ప్రతిపక్షాలు కదండి, ఉండాలి కదండి. ఎక్కడైనా మనం ఇదే కదా చూస్తాం, ఏ రాష్ట్రంలో అయినా. ఇప్పుడు మీరు తమిళనాడు అంటున్నారు, అక్కడ విజయ్ వాళ్ళ పార్టీ డిఎంకే మీకు ప్రతిపక్షము కదా, ఇదే కదా చూస్తున్నాం. ఇప్పుడు ఇది ఉండదు అని ఎందుకు చెప్తున్నారు? వీళ్ళని ఎందుకు దొంగ దొంగ అని ప్రజలు అంటున్నారు? సో ఇందులో మీరు చూసారు అనుకోండి, ఎప్పుడూ కూడా ఇదేదో ఒక సినిమా పద్ధతిలో జరుగుతున్న వ్యవహారంలా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈవిడ చీఫ్ మినిస్టర్ అయ్యారండి, అయినప్పుడు ఏమవుతుంది, మీ చుట్టూర్తా ఒక పవర్ సర్కిల్ అనేది ఏర్పడుతుంది. అంటే మీకు ఐపీఎస్ అధికారులు ఉంటారు, ఐఏఎస్ అధికారులు ఉంటారు, ఈ మంత్రులు, మీ చుట్టూర్తా ఒక పవర్ ప్లే అనేది ఉంటుంది. ఇక్కడ ఈవిడ విషయంలో ఏమైంది అంటే 2011 తర్వాత నుంచి మీరు చూడండి, ఈవిడతో ఉన్న వాళ్ళంతా కూడా, అది మంత్రులు అనండి, ఎమ్మెల్యేలు అనండి, లేదా ఈ అభిషేక్ బెనర్జీ, ఎందుకంటే ఇలా కొడతారు అతన్ని, గుడ్లు ఎందుకు విసురుతారు, కొట్టడం ఏంటి, మనం ఎక్కడా చూడలేదు. సో ఈవిడ తన పాలనను జమాయతీ ఇస్లామీ లాంటి మీకు ఈ పార్టీస్కి అప్పచెప్పేశారు. మీరు ఏమైనా చేసుకోండి, నేను అధికారంలో ఉండాలి, సీఎంగా ఉండాలి. ఇది అన్నప్పుడు ఏమైంది, మీకు సెకండ్ లేయర్లో ఇంకొక పవర్ సర్కిల్ ఏర్పడింది. ఈ పవర్ సర్కిల్ ఎవరు? అభిషేక్ బెనర్జీ. ఇతను ఎప్పుడూ ఏ కష్టమూ పడలేదు, పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు, ఈవిడలాగా తన్నులు తలలు పగలగొట్టుకొని సీఎం అవ్వలేదు, డైరెక్ట్గా అధికారము ఇవ్వబడింది. నేను ఏం చెప్తే అదే జరుగుతుంది అనే అధికారాన్ని మమతా బెనర్జీ ఇతనికి ఇచ్చింది. అంటే సెకండరీ పవర్స్ మీకు అభిషేక్ బెనర్జీకి ఇవ్వడంతో ఇతను రెచ్చిపోయాడండి. ఇప్పుడు ఇది మీరు ఎలా చూడాలంటే, తమిళనాడులో మీకు స్టాలిన్ గారు ఉండేవారు కదా, ఇప్పుడు డిఎంకేలో స్టాలిన్ తరువాత ఎంతెంతమంది నాయకులు ఉంటారు, సీనియర్ నాయకులు కూడా ఉంటారు. మీరు ఎవరైనా చూసారా? మీకు అక్కడ స్టాలిన్ ఉంటారు, తరువాత ఉదయనిధి స్టాలిన్ బొమ్మే ఉంటుంది. అంటే ఇతను సినిమాలో నటించాలి అంటే హీరోగా నటించగలడు, డిస్ట్రిబ్యూషన్ చెయ్యాలి అంటే డిస్ట్రిబ్యూషన్ చెయ్యగలడు, ఎమ్మెల్యే అవ్వాలంటే ఎమ్మెల్యే అవ్వగలడు, రేపు చీఫ్ మినిస్టర్ అవ్వాలన్నా కూడా అవ్వగలడు. ఇక్కడ ఎవరు ఆపుతారు? సో ప్రజలకి ఎటువంటి పవర్స్ ఇవ్వబడలేదు. సో దీన్ని గమనించే వాళ్ళు విజయ్ని ఎంచుకున్నారు. అంటే అంతా మీ ఇష్టానుసారం జరుగుతుందా? అంతంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఎటువంటి విలువ ఉండదా? మీరు తలుచుకుంటే ఎవరినైనా కూడా సీఎం చేయగలరా? ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరిగిందండి. మమతా బెనర్జీ తరువాత అభిషేక్ బెనర్జీయే వెస్ట్ బెంగాల్ యొక్క సీఎం. ఎవరు అడగడానికి లేదు. ఎంతమంది సీనియర్ నాయకులున్నా, ఎంతమంది మాఫియా వాళ్ళు ఉన్నా, సిఐఏ ఐఏఎస్ ఎవరున్నా సరే, మమతా తరువాత అభిషేక్, ఇదే బెంగాల్ పాలిటిక్స్ అని వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకున్నారు.
ప్రజలు ఇప్పుడు తిరగబడ్డారు. ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు అంటే, మీరు టీఎంసీకి ఓటు వెయ్యాలి. ఒకవేళ మీరు వెయ్యకపోతే మీరు ప్రాణాలతోనే ఉండరు. ఎలా కుదురుతుందండి? ప్రజాస్వామ్యము కదా. సో ఒక బూత్ అండి, బూతులో ఓటు వేయడానికి ప్రజలు లోపలికి వస్తారు, ఒక్కొక్కడు ఒక్కొక్క వైపు వెళ్తారు. వీళ్ళు ఎక్కడైతే ఓటు వేస్తారో పైన మీకు సీసీ కెమెరాను పెట్టారు. వీళ్ళే ఎవరు? టీఎంసీ వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా వెస్ట్ బెంగాల్లో అది కుదరదండి. పెట్టి వీళ్ళు టీఎంసీకే ఓటు వేస్తున్నారా వాళ్ళు గమనిస్తారు. ఎక్కడా ఉండదండి, ప్రపంచంలో ఎక్కడా లేని వ్యవహారం ఇక్కడ జరిగింది. అంటే మీకు కామన్ గోల్, స్టాలిన్ ఏం ఆలోచించారో మమతా బెనర్జీ కూడా ఇదే ఆలోచించారు, మేము మా ఫ్యామిలీ. సో ఇప్పుడు ఈ కుటుంబపరమైన పాలన అనే దాన్ని బీజేపీ వాళ్ళు ఒక పెద్ద ఫుల్ స్టాప్తో ఆపేశారా? సో దీన్ని ఎలా చూస్తున్నారు? వెస్ట్ బెంగాల్లో మీకు ఇస్లామిక్ పాలన, జమాయతీ ఇస్లామిక్ వాళ్ళ పాలన, వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటే అది చేస్తున్నారు. మరి మనము భారతీయులము, హిందువులము ఏం చెయ్యాలి? చేతగాని వాళ్ళు అయిపోయారు కదా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అంటే ఏంటంటే ఒక నేషనలిజం అన్నప్పుడు దాని గురించి, ఆ రాష్ట్రము గురించే మాట్లాడతాం. మీరు సుభాష్ చంద్రబోస్ అనండి, అలాగే పెద్ద పెద్ద నాయకులు, వీళ్ళ గురించి విడిగా మాట్లాడక్కర్లేదు, అందరూ వెస్ట్ బెంగాల్ నుంచే కదా. మీకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నప్పుడు రాజధాని మీకు బెంగాలే కదా ఉండేది. అక్కడ వాళ్ళ యొక్క దేశభక్తిని చూసి తట్టుకోలేక బ్రిటిష్ వాడు ఢిల్లీకి షిఫ్ట్ చేశాడు, అంతే కదండి. అలాంటి ఒక రాష్ట్రము, అలాంటి ప్రజలు చేతకాని వాళ్ళుగా మిగిలిపోయారు. అదే వీళ్ళు చెప్తున్నది. అంటే మీకు అక్కడ కెమెరా పెట్టి చూసి, ఒకవేళ నువ్వు టీఎంసీకి ఓటు వెయ్యకపోతే నిన్ను ఏం చెయ్యాలో చేస్తాం, చేశారు కూడా. ఎలాంటి హింస అండి? రోడ్ల మీద కొడతారు, ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఒక వ్యక్తి బైకు మీద, ఒక మాఫియా వ్యక్తి బైకు పెట్టుకొని మర్యాదగా టీఎంసీకి వెయ్యండి లేదా మీ తలలు తెగిపోతాయి, సో భయపడిపోయి వేసేవాడు. ఇలాగా 15 ఏళ్ళు గడిచిందండి. 15 ఏళ్ల పాటు. ఇవాళ ఏమైంది? అమిత్ షా స్వయంగా, ఏది హోంమంత్రి, నెల రోజుల పాటు ఎలక్షన్ టైంలో అక్కడ ఉండడం. మీకు పారామిలిటరీ ఫోర్సెస్ ఎటు చూసినా, ఏది ఎలక్షన్స్ అయిన తరువాత కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. అంటే ఎవరు మాకు ఓట్లు వెయ్యలేదో ఇళ్ళకి వెళ్ళి కొట్టడమే, మీకు ప్రాణాలు తీయడమే. అలాంటి రౌడీయిజం, మాఫియా అనేది అక్కడ ఉండింది. సో ఒక్కసారిగా ఇదంతా లేదు, ఇది భారత్, ఇక్కడ మాకు అధికారము ఉంటుందని ప్రజలు నమ్మడంతో మీకు ఇక్కడ మమతా బెనర్జీ, అటు అభిషేక్ బెనర్జీ, వీళ్ళను దొంగలు అంటే ఎంత ఆవేశం ఉంది అంటే అక్కడ విజయ్ మాల్యాని మీరు ఏం చెయ్యలేరు, మొత్తం లీగల్ సిస్టమ్, అంతే కదా. సో ఇచ్చిందంతా ప్రజల డబ్బే, ప్రజల డబ్బు మళ్ళీ మన చేతికి రావడం లేదు. వాడేమో అక్కడ హాయిగా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమైంది? ప్రజల డబ్బే కళ్ళ ముందే వీళ్ళు దోచుకుంటూ ఉంటే, మీకు ఒక్క కల్కట్టాలో 40 ప్రాపర్టీలండి, పెద్ద పెద్ద విల్లాలు, అపార్ట్మెంట్స్. సో ఇలాగా మీకు అభిషేక్ బెనర్జీ ఎంజాయ్ చేస్తూ ఉంటే, అయ్యో మేము ఏమీ చెయ్యలేమా, మాకు ఎటువంటి అధికారము లేదా, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని అందరూ అంటున్నారు కదా, మరి ప్రజల రాజ్యం ఇది కాదా? ఈ బాధ ఇవాళ ఒక్కసారిగా కట్టెలు తెంచుకొని ప్రజల మధ్యలోకి రావడము. అందుకే అభిషేక్ బెనర్జీ చూడండి, ఇక్కడ బీజేపీయో, లా అండ్ ఆర్డరో, పోలీసులో ఎవ్వరు ఏమీ చెయ్యలేదండి, ప్రజలే తిరగబడ్డారు. ఎక్కడెక్కడ బ్లాక్ మనీ ఉంది, హవాలా డబ్బులు ఎవరెవరు ఎక్కడెక్కడ దాచి ఉంచారు, వీళ్ళు ఎలాగ మా రాష్ట్రాన్ని కొల్లగొట్టారు, ఇదంతా కూడా ఈ మమతా బెనర్జీ చూస్తూ వాళ్ళకి సపోర్ట్గా నిలబడి ఇంత దారుణాలు ఎలా చేసింది? నో, ఆపేయాలి. డిఎంకేకి అదే జరిగింది, ఇక్కడ మీకు టీఎంసీలోనూ అదే జరిగింది. అంటే సౌత్ వైపు పెను మార్పులు, అలాగే మీకు ఈస్ట్ వైపు కూడా. అంటే అతి ముఖ్యమైన రాష్ట్రాలు కదండి వెస్ట్ బెంగాల్, ఇక్కడ తమిళనాడు. సో ఈ కొత్త రకమైన పాలిటిక్స్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.